uma coisa. Ja, oi. Kuunnellut on. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి తనకు ఏ ఐటీ అధికారి ఫోన్ చేయలేదంటూ చెప్పారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లిన రాజశేఖర్ రెడ్డి ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2 రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఇవాళ ఉదయం ఐటీ సోదాలు ముగిశాయి. విచారణకు రావాలని మంత్రి మల్లారెడ్డిని ఐటీ అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. తనది సాధారణ ఇల్లు మాత్రమేనని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ లాకర్లు లేవన్నారు. తాను ఇంటికి వెళ్తే కానీ పూర్తి వివరాలు తెలియవంటూ ఆయన చెప్పారు. తమ వాళ్లకు ఫోన్లు చేసినా కూడా స్పందించడం లేదన్నారు. తమ వాళ్ల ఫోన్లు ఐటీ అధికారుల వద్ద ఉన్నాయేమోనంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందుకే తాను ఫోన్లు చేస్తే ఎవరూ స్పందించడం లేదన్నారు. తాను 40 ఏళ్లుగా బిజినెస్ చేస్తున్నట్లుగా రాజశేఖర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటికే 3 దఫలుగా ఐటీ దాడులు జరిగినట్లుగా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఐటీ దాడులు తమకు కొత్త కాదని ఆయన చెప్పుకొచ్చారు. మీడియా మిత్రుల ద్వారానే తనకు ఐటీ సోదాల విషయం తెలిసిందని అన్నారు. తన ఇంట్లో నగదు దొరికిన విషయం తనకు తెలియదని చెప్పారు. తాను ఇంటికి వెళ్ళిన తరువాతే ఏ విషయమైనా స్పందిస్తానంటూ చెప్పుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి. ఏమైనా చెప్పగలుగుతాం మీకు, మళ్ళీ మీ ముందుకు వచ్చి తప్పకుండా మాట మాత్రం తెలుసు. అది కూడా మీ మీడియా మిత్రుల ద్వారానే నాకు ఐడియా ఉంది కాబట్టి మీడియా మిత్రుల ద్వారానే మీ కుటుంబ సభ్యులు ఫోన్లన్నీ జప్తు చేస్తారు. ఓన్లీ నాకు తెలిసింది మీ మీడియా మిత్రుల ద్వారా. అక్రమంగా చాలా ఆస్తులు ఉన్నాయని అయితే వాళ్ళు గుర్తించాలి. 30 సంవత్సరాల కాదు బిజినెస్ మాకు. ఐటీ రైడ్ కూడా నేను పోయాకనే ఏమైనా చెప్పగలుగుతాం మీకు, మళ్ళీ మీ ముందుకు వచ్చి తప్పకుండా మాట మాత్రం తెలుసు. అది కూడా మీ మీడియా మిత్రుల ద్వారానే నాకు ఐడియా ఉంది కాబట్టి మీడియా మిత్రుల ద్వారానే. మీ కుటుంబ సభ్యులు ఫోన్లన్నీ